హనుమకొండ జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పై ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ జిల్లాకు ఈ ఏడాది 18 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యం నిర్దేశించినట్లు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే ప్రాంతాలను ముందుగానే ఎంపిక చేసి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి శాఖకు ప్రత్యేక లక్ష్యాలు కేటాయించినట్లు వెల్లడించిన కలెక్టర్ నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేశారు. మొక్కలు నాటిన అనంతరం జియో ట్యాగింగ్ చేయడంతో పాటు సంబంధిత వివరాలను వెబ్సైట్ లో నమోదు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారులు మాట్లాడుతూ వన మహోత్సవం ప్రారంభానికి ముందే నర్సరీల్లో మొక్కలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. జూన్ 2వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పై అధికారులను ఆదేశించారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ హనుమకొండ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. అదాలత్ కూడలి కలెక్టరేట్ సమీపంలోని అమర వీరుల స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు. పతాకావిష్కరణ, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలల సమర్పణ, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా ప్రతినిధుల సందేశాలు, తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు ఘన నివాళులు అర్పించే కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. అది ఫస్ట్ నుంచి కూడా అక్కడ కూడా మనం చేస్తాము. దాని డెకరేషన్ అన్ని కూడా ఫ్లవర్స్ తోటి అది కూడా చేయాలి. ఇంకోటి ట్రాఫిక్ సంబంధించి అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ గారిని అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ ఇవన్నీ కూడా కీర్తి చక్ర దగ్గర, అదేవిధంగా మనం మార్టియర్స్ అమరవీరుల స్తూపం దగ్గర ఆ 2 ఏరియాల్లో కూడా చేయాల్సి ఉంటుంది. ఇక మెయిన్ ఏంటి అని అంటే మనకి హెడ్ క్వార్టర్లో దీనికి సంబంధించిన ప్రోగ్రాం అంతా కూడా మనకి R&B బ్యారికేడింగ్, అదేవిధంగా పోలీస్ వచ్చేసి బ్యాండ్ అండ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది పోలీస్ కమిషనర్. అదేవిధంగా నేషనల్ సాల్యూటు బై ఆర్మ్డ్ గార్డ్ టు ద చీఫ్ గెస్ట్, ఇవన్నీ కూడా పోలీసు సంబంధించినటువంటి యాక్టివిటీ. అవన్నీ కూడా అడిషనల్ డీసీపీ గారు నోట్ చేసుకొని మళ్ళీ మీకు సర్క్యులర్ కూడా పంపిస్తాము, ఎవరు ఏం చేయాలనేది దాని ప్రకారం చేయాలి. అదేవిధంగా మున్సిపల్ వరంగల్ కమిషనర్ గారు వచ్చేసి అక్కడ వాటరింగ్ గ్రౌండ్లో క్లీనింగు, అదేవిధంగా వాటరింగ్ చేయాలి, స్ప్రింక్లింగ్ లాగా, బ్లీచింగు, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ జీడబ్ల్యూఎంసీ గారు తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ అన్నీ కూడా డిఆర్ఓ వారిని ప్రింటింగ్ చేయటము, అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ చేయటము. గెస్ట్లు ఎవరైతే మనం హానరబుల్ గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి. దీనికి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది త్రో ఆర్డీఓ ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన తెలంగాణ అమరవీరులకు కూడా కొంత ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ అనేది కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన షాల్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా ఆర్డీఓ హన్మకొండ అరేంజ్ చేయాల్సి ఉంటుంది.
అదేవిధంగా బ్యారికేడింగ్ సంబంధించి అక్కడ గ్రౌండ్లో ఎవ్రీ ఇయర్ చేసినట్టే R&B ఈ గారు దాన్ని టేకప్ చేయాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సంబంధించి కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఎక్కువసేపు కాకోకుండా ఒక 2 కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది DD INPR తోటి కోఆర్డినేట్ చేసుకొని పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి అంటే అక్కడికి వచ్చినటువంటి స్టూడెంట్స్కి స్నాక్స్ రిఫ్రెష్మెంట్స్ కూడా మీ డిపార్ట్మెంటల్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దానికి ఒక 10 మినిట్స్ మనకి ఆడ చదవాల్సి ఉంటుంది కాబట్టి మీది సింపుల్ చాలా బ్రీఫ్గా మీ యొక్క యాక్టివిటీని DPROకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.